కడప నియోజకవర్గం తెలుగుదేశం పార్టీలో అసమ్మతి స్వరాలు వినిపిస్తున్నాయి. 20 ఏళ్లుగా విజయం నమోదు కాకపోవడంతో ఈ స్థానాన్ని ఎలాగైనా గెలుచుకోవడానికి వ్యూహం మార్చిన తెలుగుదేశం పార్టీ మాధవిరెడ్డిని ఇన్ఛార్జిగా ప్రకటించింది. ఆమె ప్రచారం కూడా ఉధృతం చేసిన దశలో ఇది 30 ఏళ్లుగా ముస్లిం సీటు కావడంతో టీడీపీలోని ముస్లిం నాయకులు ఆమె అభ్యర్థిత్వం పట్ల అభ్యంతరం చెబుతున్నారు. నియోజకవర్గానికి మాధవిరెడ్డిని ఇన్ఛార్జిగా ప్రకటించినప్పటి నుంచి ఆమె ప్రచారపు దూకుడు పెంచారు. నిత్యం ప్రజలతోనే ఉంటూ కడప నగరంలోని 50 డివిజన్లలో రోజుకో డివిజన్ తిరుగుతూ తనదైన శైలిలో ప్రజలకు దగ్గరవుతున్నారు. అధికార వైసీపీ మీద నేరుగా విమర్శనాస్త్రాలు సంధిస్తూ దాడికి దిగుతున్నారు. 4.5 ఏళ్ల వైసీపీ పాలనలో కడప నగరం ఏ విధంగా అభివృద్ధి చెందిందో చూపాలంటూ ఇక్కడి ఎమ్మెల్యే డిప్యూటీ సీఎం కూడా అయిన అంజద్ బాషాను సవాల్ చేస్తున్నారు. డిప్యూటీ సీఎం తన సోదరుడు కలిసి భూదందాలకు పాల్పడి దోచుకు తింటున్నారంటూ ఆమె చేసిన ఆరోపణలు కడపలో సంచలనంగా మారాయి. ఇన్ఛార్జ్ వరకే అనుకుంటున్న దశలో ఆమెకు టికెట్ ఖరారవడంతో టీడీపీలోని ముస్లిం నాయకులు ఆమె అభ్యర్థిత్వాన్ని వ్యతిరేకిస్తున్నారు. గత ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయిన అమీర్ బాబు ఇది సంప్రదాయంగా ముస్లిం స్థానమేనంటున్నారు. 30 సంవత్సరాల నుంచి కూడా ఇక్కడ ముస్లిం మైనార్టీ అభ్యర్థి గెలుస్తూ వస్తాడు. పార్టీలు ఏదైనా కూడా ఒకవేళ తెలుగుదేశం ఉన్నా, కాంగ్రెస్ ఉన్నా, వైసీపీ ఉన్నా కూడా ఎవరు ముస్లిం మైనార్టీ అభ్యర్థి ప్రకటిస్తే వాళ్ళే గెలుపు తీసుకొని వస్తున్నారు. ఇక్కడంతా కూడా కుల మతాల అతీతంగా అందరూ కూడా కలిసి మంచి ఒక వాతావరణంతో ఇక్కడ నడుస్తుంది. ఎక్కడ కూడా వైషమ్యాలు లేకుండా శాంతియుత వాతావరణంలో గత 30 సంవత్సరాల నుంచి కూడా అదే దృక్పథంతో ముందుకు సాగుతున్నారు. అయినా కూడా చంద్రబాబు నాయుడు గారు ఆ నిర్ణయము తీసుకున్నారంటే మాకే అర్థం కాని పరిస్థితి. అదే మేము ఆయనకు విన్నవిస్తున్నాము. తెలుగుదేశం తరపున బాబు షూరిటీ, భవిష్యత్తుకు గ్యారంటీ లాంటి కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటూ పార్టీ ఆశావాహుల్లో ఒకరిగా ఉన్న లక్ష్మీరెడ్డి మాత్రం ఇప్పటికీ మించిపోయిందేమీ లేదంటున్నారు. తెలుగుదేశం పార్టీలో బీఫారం ఆర్డీఓ ఆఫీసులో సమర్పించినంత వరకు మార్పులు జరగడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. గతంలో 2014లో దుర్గాప్రసాద్ బీఫారము లాస్ట్ రోజు నామినేషన్కు 1 గంట టైం ఉందనగా అప్పుడప్పుడు బీఫారం ఇచ్చి అప్పుడు నామినేషన్ వేయించడం జరిగింది. అలాగే ఎన్నో చోట్ల బీఫారాలు మార్చి నామినేషన్ వేసిన తర్వాత విత్డ్రాల్ టైంలో కూడా బీఫారాలు మార్చినటువంటి అవసరాన్ని బట్టి ఏ క్యాండిడేట్ అయితే గెలుపుకు దగ్గరగా ఉన్నాడో అటువంటి క్యాండిడేట్లకే తెలుగుదేశం పార్టీ బీఫారాలు ఇస్తుంది. ఆ కవలోనే ఏ షర్ములైనా ఏమైనా మారచ్చు అనేది మా అభిప్రాయం. ప్రగాఢ మా నాయకుడు చంద్రబాబు నిర్ణయం మారే అవకాశం ఉందంటున్న అసమ్మతి నాయకులు ప్రస్తుతానికి వేచి చూసే ధోరణి అవలంబిస్తున్నారు.